హాయ్ అండి. ఇవాళ మన వీడియోలో ఆఫ్ఘనీ స్టైల్ ఎగ్ కర్రీ చేశాను. చపాతీలోకి కానీ, పుల్కాలోకి కానీ, రైస్లోకి కానీ, రోటీలోకి కానీ చాలా అంటే చాలా బాగుంటుందండి. ఎప్పుడు రొటీన్గా కాకుండా ఇలా డిఫరెంట్గా ఒకసారి ట్రై చేయండి. నేను చేసిన ఈ రెసిపీ మీకు అర్థం అవ్వాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకెందుకండి ఆలస్యం, రండి వీడియోలోకి వెళ్ళి ఆఫ్ఘనీ స్టైల్ ఎగ్ కర్రీ చేసేద్దాం. ఇప్పుడు స్టవ్ మీద మూకుడు పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడైందండి. ఇప్పుడు ఒక 200 గ్రామ్స్ ఉల్లిపాయని ఇలా పొడవుగా కట్ చేశాను. వీటిని ఇందులో వేసేసుకుందాం. ఈ ఉల్లిపాయల్ని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకుందాం. 2 నిమిషాలు అయిపోయిందండి. ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన 1 ఇంచు అల్లం వేసేసుకుందాం. అలాగే 10 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకుందాం. అలాగే ఒక 10 పచ్చిమిర్చి ముక్కల్ని కూడా వేసుకుందాం. ఇప్పుడు వీటన్నిటిని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుందాం. రెండు నిమిషాలు అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వీటిని సపరేట్ బౌల్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు వీటిని ఒక 5 నిమిషాలు చల్లారి పెట్టుకుందాం. మనం వేపుకున్న ముక్కలన్నీ చల్లారిపోయినాయండి. ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకుందాం. ఇప్పుడు ఇందులో ఒక 50 గ్రాముల జీడిపప్పు కూడా వేసుకుందాం. ఇప్పుడు ఇందులోనే కొత్తిమీర కాడలు ఇవి కూడా వేసుకుందాం. ఇప్పుడు కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడైందండి. ఇప్పుడు ఈ గుడ్లని ఇందులో వేసుకుందాం. ఇప్పుడు ఈ గుడ్లని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఇందులో ఒక చిటికెడు పసుపు, ఒక 1/2 టేబుల్ స్పూను కారం, అలాగే ఒక 1/2 టీ స్పూను సాల్ట్. ఇప్పుడు వీటిని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుందాం. 1 నిమిషం అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ ఎగ్స్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద మూకుడు పెట్టుకొని ఒక 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడైందండి. ఇప్పుడు ఈ రా స్పైసెస్ని వేసుకున్నాం. కొద్దిగా దాల్చిన చెక్క, ఒక 5 లవంగాలు, కొద్దిగా షాజీరా, ఒక 5 లవంగాలు, 3 యాలకులు. మిరియాలు చెప్పాలి. ఇప్పుడు మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ పేస్ట్ని కూడా వేసేసుకుందాం. ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఇలా మెల్లిగా కలుపుకుంటూ ఆయిల్ అంతా పైకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం. చూశారు కదా, ఆయిల్ అంతా పైకి వచ్చేసింది. ఇప్పుడు ఇందులో మనం ఆల్రెడీ పచ్చిమిర్చి చేసామండి. కొద్దిగా మన కర్రీని స్పైసీనెస్ పెంచడానికి ఒక 1/2 టేబుల్ స్పూను కారం వేసుకుందాం. అలాగే ఒక 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూను ధనియాల పొడి, 1 టీ స్పూను జీలకర్ర పొడి. ఇప్పుడు ఇందులోనే ఒక 50 ml పెరుగు కూడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఈ మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకుందాం. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి మార్చుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకుందాం. 5 నిమిషాలు అయిపోయిందండి. మనం వేసిన మసాలాలన్నీ చక్కగా ఉడికిపోయినాయి. ఇలా ఆయిల్ ఎప్పుడైతే పైకి వస్తుందో మనం వేసిన మసాలాలన్నీ బాగా ఉడికినట్టు. ఇప్పుడు ఇందులో మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ కోడిగుడ్లను వేసేసుకుందాం. ఇప్పుడు ఇందులో కొద్దిగా కస్తూరి మెంతి కూడా వేసుకుందాం. ఇప్పుడు ఇందులోనే
1/2 టేబుల్ స్పూను గరం మసాలా కూడా వేసుకుందాం. ఇప్పుడు ఇందులోనే 2 టీ స్పూన్లు ఫ్రెష్ క్రీమ్ కూడా వేసుకుందాం. ఇప్పుడు ఒకసారి మెల్లిగా ఇలా కలిపేసుకొని ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఒక 2 నిమిషాలు ఉడికించుకుందాం. 2 నిమిషాలు ఉడికించుకున్నాం కదండి. ఇప్పుడు మనం రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకుందాం. నేను సాల్ట్ చివరిలో ఎందుకు వేస్తున్నానంటే మనం వాటర్ వేసాం కదా, అప్పుడు వేస్తే అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి ఎక్కువ తక్కువ. ఇప్పుడంటే మనం 2 నిమిషాలు ఇలాగా ఉడికించేసి తీసేస్తాం కాబట్టి ఇప్పుడు అడ్జస్ట్మెంట్ లేకుండా మనం వేసిన సాల్ట్ కరెక్ట్గా సరిపోతుంది. సాల్ట్ వేసాం కదా, ఇలా ఒకసారి బాగా కలిపేసి 1 నిమిషం పాటు ఉడికించుకుందాం. 1 నిమిషం అయిపోయిందండి. ఇప్పుడు కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. చూశారు కదండి, మన ఎగ్ కర్రీ అయితే పర్ఫెక్ట్గా వచ్చిందండి. మనం వేసిన పదార్థాలన్నీ చక్కగా జరిపోయినాయి. రైస్లోకి కానీ, పుల్కాలోకి కానీ, రోటీలోకి కానీ, వెజ్ రైస్లోకి అయితే ఇంకా అద్భుతంగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి నేను చేసిన పద్ధతిలో ట్రై చేసి అది ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు ఒక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఆల్.